అన్నారు. నాశనం చేశాడు అని అంటున్నారు. 300లో ముగ్గురు అయినా కూడా వచ్చి మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేశాడు, ఇలా చేశాడు, ఇలా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడని ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు. మనం ఈ రోజు ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు కంప్లైంట్ లేదని ఇప్పుడు ఎవరు నన్ను పంపించి కంప్లైంట్ కూడా పెట్టి ఇచ్చు తను పెట్టి ఇచ్చమ్మా. ఇప్పుడు దాకా అయితే ఎవరు పెట్టలేదు. పోలీసులు కంప్లైంట్ అలా తీసుకోరు. ఏదన్నా పక్క ఎవిడెన్స్ ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారు అని చెప్పారో ఆ అమ్మాయి లైవ్ లో వచ్చి మాట్లాడింది. అది మీ ఇద్దరం ఇష్టపడి తీసుకున్నాము. దాన్ని మా అత్తకి మామకు లావణ్య అనే అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఫోటోలు పంపించి వీడియో పంపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిందని ఆ అమ్మాయి మీద చెప్పారు తప్పితే ఈ అమ్మాయి మీద. గతంలో కూడా ఒక అమ్మాయి వచ్చి నర్సింగ్ స్టేషన్లో కేసు పెట్టింది. మా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, ఇదే లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే. మస్తాన్ మీద పెట్టలేదు, లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది మా ఇద్దరు ప్రైవేట్ వీడియోస్ అనా. 2 సార్లు పెట్టిందమ్మా. 2 సార్లు పెట్టి సైబర్ క్రైమ్ లో పెట్టింది, ఇటు పెట్టింది. 2 పెడితే అవి ఇంతవరకు ఏమీ లేదు. 23లో పెట్టింది, 24లో పెట్టింది. ఇంతవరకు కంప్లైంట్ చేసింది అమ్మాయి మస్తాన్ గర్ల్ ఫ్రెండ్. మస్తాన్ గర్ల్ ఫ్రెండ్ నా ప్రైవేట్ వీడియోస్ మా బయట పెట్టింది అమ్మాయి, మా ఇంట్లో వాళ్ళకే పంపిస్తుంది ఇట్లాగా అని చెప్పి. మొన్న ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కూడా నేను విన్నాను. తను ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది, మా ఫ్యామిలీకి పంపిస్తుంది, దానివల్ల నాకు ఇదవుతుంది అని. ఇప్పుడు మస్తాన్ ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, దాని బాధ్యులు ఎవరమ్మా? ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, బ్లర్ చేయకుండా. ఇంకొక అమ్మాయి మా కోడలు ఫోటోలు తీసుకొని పెట్టుకున్నాడే, అవి కూడా ఇలా వేసి బ్లర్ చేస్తే ఆడపిల్ల జీవితం ఏంటి? ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఇప్పుడు నిజంగా జరిగింది, నిజంగా చేశాడు అంటే చంపేయండి, నా తప్పులేదు, శిక్ష వేయాలి. కానీ ఈ అమ్మాయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఇరికిస్తూ నా వయసును కూడా నన్ను గౌరవించకుండా రోజు రాత్రి 1:30కి 2ంటికి 3 వరకు చాటింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పొద్దున్నే మళ్ళీ అవన్నీ తీసేది. అవన్నీ కూడా మీకు ఎవిడెన్స్ నేను ఇస్తాను, కోర్టులో ఇస్తాను, అన్నీ కూడా ఉన్నాయి. మీ కుటుంబాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నారు. రోజు అర్ధరాత్రి పూట బ్లాక్మెయిల్ చేసి చెప్తుంది, నేను ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కంగ్రాట్స్ అమ్మా రాజ్ తరుణ్ కంటే తప్పు అంకుల్, సాయి వల్ల వచ్చింది అంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళమ్మా, అది ఎవరైతే అది దాన్ని ఇదంటే నాకు ఇప్పుడు 8 కోట్లు కావాలి, మనీ 8 కోట్లు కావాలంట. దాన్ని 8 కోట్లు అయిపోయింది, 10 కోట్లు అయింది, 12 కోట్లు అయిపోయింది. లాస్ట్కి మొన్నటికి మొన్న ఒక వీడియోలో 50 లక్షలకు వచ్చింది. 50 లక్షలు కాదు, 100 కోట్లది కూడా ఉందమ్మా. 100 కోట్లు కూడా 100 కోట్ల ఆస్తి ఉందని ఇవన్నీ ఆడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. దీనికి ఇది ఎవరినైనా మాబిలైజ్ చేసి వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాబిలైజ్ చేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవటం ఇలా చేయటం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే అంత దారుణంగా ప్రవర్తించి కొద్దిసేపు రాజ్ తరుణ్ నా తమ్ముడు అనేది, కొద్దిసేపు మస్తాన్ సాయి నా ఫ్రెండు నేను ఈ కేసు పెట్టలేదు, ఏదో సరదాగా పెట్టాను అని చెప్పి మీడియా సమక్షంలోనే వచ్చి చెప్పింది. కేసులు ఏది ఆ అమ్మాయి మాట వింటేనేమో ఒకటి, అదేమంటే సిపియు వాళ్ళని చంపేసాయి, వీళ్ళని కొట్టు, వాళ్ళని కొట్టు, శేఖర్ భాషను కొట్టు, ఇరికిచ్చాలంట. ఆ బ్లాక్మెయిల్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశాడు 2023లో. ఇది 22 సెప్టెంబర్ సూసైడ్ చేసుకున్నప్పుడు మాకు తెలియదమ్మా. తర్వాత ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పి మేము అడిగితే అమ్మ మెట్లు దిగుతుంటే అది పడ్డాను అని చెప్పాడు, ల్యాప్టాప్ చూస్తా పడ్డాను అన్నాడు. అది సూసైడ్ చేసుకున్నప్పుడు ఇన్ని విషయాలు జరుగుతున్నాయని మీకు అసలు తెలియదా? కొంచెం వాడు చెప్పడమ్మా, వాడిలో వాడే పడతాడు. కానీ చెప్తే ఈ పాటికి ఎప్పుడో మనం ఏదో కేసు పెట్టడం ఏదో చేసేవాళ్ళం. చెప్పడు, మాకెందుకులే బాధ అని చెప్పి వాడు మొన్న కూడా ఏడ్చాడంట. రోడ్డు పాలు చేస్తాను, మిమ్మల్ని దర్గా లేకుండా చేస్తాను, మీ దర్గాని ఇచ్చేస్తాను అని ఎంత వల్గర్గా, ఎంత ఇదిగా. ఇదిగో నేను కేటీఆర్కి ఇప్పుడే ట్విట్టర్లో కొట్టాను, నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ట్విట్టర్లో పెట్టాను అని చెప్పి అవి పెట్టడం, నాకు ఫోటో పెట్టడం, వెంటనే తీసేయటం ట్విట్టర్లో కంప్లైంట్. అంటే మెంటల్లీ మీ అందరినీ కూడా స్ట్రెస్ చేసిందని అంటున్నారు. అసలు ఆమె దెబ్బకి మేము చచ్చిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. మొన్నటికి మొన్న ఇదంతా జరిగింది. ఈ పేరు ఏం పేరు ఉంది, కాదమ్మా, పేరు
కరాటే కళ్యాణ్ ఇలానే స్టూడియోలో ఉండి లైవ్లో తీసుకొని సాయిని మస్తాన్ అవును అది ఇలాంటిది అని మీడియాలో చెప్పడం వలన వెంటనే ఆమె బెదిరించి కరాటే కళ్యాణ్ బలవంతంగా చెప్పించింది తప్పుడుది ఇదే అని చెప్పు, లేకపోతే నేను నార్కోటిక్ కేసులో రేపు పొద్దునే ఇరికిస్తానని. అంటే ఎట్లా ఇరికిస్తదంట? అంటే అధికారులు ఎవరన్నా తెలుసా? అదేనండి అర్థం కాదు మాకు సమస్య. అది వీళ్ళందరినీ కూడా ఇరికించింది మరుసటి రోజు. ఇది 10వ తారీఖు జరిగింది, 11వ తారీఖు కల్లా తెల్లారే అతను అరెస్ట్ అయ్యారు. మళ్ళీ 11వ తారీఖు మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు కాల్ చేసింది, అన్ని కట్ చేసి పంపిస్తుంది. అది పూర్తిగా ఉన్నది నాకు ఒకరు పంపించారు. అది శేఖర్ భాష కూడా బయటికి పెట్టాడు. అది 3 minutes కాల్ అయితే అది 2 minutes 1.5 minutes. దాని అవసరం ఉన్న ఎడిటింగ్ చేసి కట్ చేసి యాడ్ చేసి కొన్ని ఎప్పుడో మాట్లాడుకున్న మాటలు కూడా యాడ్ చేసి ఇలా రికార్డింగ్ కూడా మ్యాబ్లైజ్ చేసి ఎంత దారుణంగా అదే పని మీద ఉండి ఆ రోజు ఏమైంది, మీడియా వాళ్ళందరూ ఇలా వేస్తున్నారు అంటే నాకు కూడా తెలిసిన సాయి నేను మీడియా వాళ్ళని ఆపుతాను అని మరుసటి రోజుల్లో ఆగిపోయారు ఈ మీడియా వాళ్ళు. మీడియా మొత్తం కూడా ఆమె చేతిలో ఉన్నారు ఈరోజు. అది ఎందుకో ఏంటో తెలియదు, అది ఎలా మ్యాబ్లైజ్ చేస్తుందో ఎవరిని మ్యాబ్లైజ్ చేస్తుందో తెలియదు. కానీ ఈ విధంగా వెంటనే మరుసటి రోజు మీడియా మొత్తం ఆగిపోయింది. సో అది జరిగిన రోజు మరుసటి రోజు జైలుకి వెళ్ళిందామా, జైల్లో వెళ్ళి మస్తాన్ సాయిని కలిసింది, అదే ఇరికిచ్చింది, అదే కలిసింది. ఎందుకు ఇట్లా అంటే ఒకసారి చెప్తుంది మస్తాన్ నా స్నేహితుడు అని చెప్తుంది, మరోసారి మస్తాన్ నేను భద్ర శత్రువులము అని చెప్తుంది. మళ్ళీ దాని తర్వాత అసలు మాకు ప్రాబ్లమే లేదు మీరే క్రియేట్ చేస్తున్నా అంటది. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ గొడవ వచ్చింది అసలు? అంటే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి నువ్వు వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు, వాళ్ళ మీద చెప్పు వీళ్ళ మీద చెప్పు, వీళ్ళని చంపు అని ఒక సిస్టంలో బ్లాక్మెయిల్ చేస్తారు కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కొట్టకపోతే ఇలా వచ్చేసి రేప్ కేసు. మళ్ళీ రేప్ కేసు ఎన్నిసార్లు పెడతారమ్మా? గుంటూరులో ఒకసారి పెట్టింది, అది తప్పుడు కేసు. 31వ తారీఖు ఫోన్లు పోయినాయి అని చెప్పి వచ్చి మధ్యాహ్నం 2:45 ఒక కానిస్టేబుల్ తీసుకొని వచ్చింది. ఆ రోజు నేను 24 నిమిషాలు ఆమెతో మాట్లాడాము, నేను మా ఆవిడ. అమ్మా తప్పమ్మా, మా కొడుక్కి పెళ్ళయింది, మనవడు ఉన్నాడు, నువ్వు పెళ్ళైన వాడు ఎమ్మడ పట్టడం తప్పు, నీ ఫోన్లు తీసుకున్నాడు. గతంలో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం చూసింది అది 31వ తారీఖు మధ్యాహ్నం 2:45 పట్టాపురం కానిస్టేబుల్ ఇంకొక ఇద్దరు వచ్చారు. 24 నిమిషాలు చెప్పాము అమ్మాయికి, ఇలా మీ ఆయన్ని పిలువమ్మా, రాజుతరుని పిలువు, మీ అమ్మ నాన్న పిలువు, నీకు ఏదో జబ్బు ఉందో ఏంటో తెలియదు, నువ్వు ఇలా పెళ్ళైన వాడు ఎమ్మట పడతామో తప్పు, ఇలా బ్లాక్మెయిల్ చేయటం తప్పు, అతన్ని పిలువు, వాళ్ళ పిలువు, నీ ఫోన్లు నేను ఏం చెయ్యం ఇచ్చేస్తాం అని అంటే గబ్బ వెళ్ళిపోయింది. పిలిపించలా. ఒక 2:45 నుండి 3:30 దాకా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత అదే రోజు రాత్రి మాకు కూడా తెలియదు, ఈ మస్తాన్ సాయి ఈ అమ్మాయి అరండాల్పై స్టేషన్ అదే పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక రాజీ పత్రం రాసుకున్నారు. ఫోన్లు ఇచ్చేసి ఇంకా నీ జోలు నేను రాను, నా జోలు నేను రాను అని. ఇదిగో రాజీ పత్రం చదవండి ఒకసారి, మీకు అర్థమైంది. దానిలో 4 సాక్షులు కూడా. ఇది జరిగింది 31వ తారీఖు రాత్రి 11ంటికి జరిగింది. 2వ తారీఖు కల్లా నన్ను 30వ తారీఖు నైటు రేప్ చేశాడని రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అండి. ఎమ్మెల్సీకి వెళ్ళదు. తర్వాత ఆర్సీఐ నాకు ఫోన్ చేయటం, డబ్బులు అడగటం, ఇవన్నీ. మరో విషయం కూడా, మీరు గుంటూరు పోలీసులు అందరు మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటారని ఒక కాల్ రికార్డింగ్ అయితే బయటికి వెళ్ళింది. మీరు మస్తాన్ మాట్లాడుకుంది మేనేజ్ చేద్దాము, మన దగ్గర పలుకుబడి ఉందని, అలా ఏమైనా అనుకుంటున్నారా? అలాంటివి అనుకుంటే ఇలాంటి తప్పుడు కేసు అని అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. దాన్ని ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తారు? ఎఫ్ఐఆర్ చేశారు అంటారు. ఛార్జ్ షీట్ అయితే ఏదైతే ఛార్జ్ షీట్తో నేను మాట్లాడినట్టు వచ్చిందో ఆ వాయిస్ నాది కాదు. ఈ రోజు వరకు కూడా ఛార్జ్ షీట్ వేయకుండా ఆ అబ్బాయి స్టేట్స్ వెళ్ళకుండా కావాలని ఆపించారు. కాల్స్ అన్ని ఫ్యాబ్రికేటెడ్ చేస్తున్నారు అంటున్నారా? తెలియదమ్మా, ఈ నాలెడ్జ్ ఎలా ఉందో మరి మాకైతే ఏం తెలిసిద్ది, మాకైతే తెలియదు. ఛార్జ్ షీట్ ఇంతవరకు అవ్వలేదు కదా, మాట్లాడేది కట్ చేసి దాన్ని యాడ్ చేసి ఇలా పెడుతుంది. మరో విషయం కూడా, ఒక కాల్ రికార్డింగ్ అని తనంతల తనే స్వయంగా ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ది బయట పెట్టారు. ఇది ఎవరు పెట్టారో తెలీదు. అయితే దీంట్లో ఎవరైనా పోలీసుల హస్తం ఏమైనా ఉందా? అంటే అమ్మాయి వెనకాల ఎవరైనా పోలీసులు ఉన్నారా? వచ్చినాయి కదమ్మా, ఇదే 2 కోట్లు అడిగాను, ఇట్లా అడిగాను అని ఒకడు అదే ఈ జరిగినప్పుడు, ఏది కరాటే కళ్యాణ్ జరిగినప్పుడు ఇలా మీడియాలో వచ్చింది. ఈ పోలీస్ ఆఫీసర్ ఇది ఈ మాట్లాడుకున్న వీడియో మీడియాలో వచ్చింది. తర్వాత ఇంకోసారి ఏం జరిగింది,
ఆ, ఈసారి గట్టిగా ఇరికించాలమ్మా, ఈయన కాదు వాళ్ళ నాన్న ఇరికించాలి ఉం? అని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. డ్రగ్స్ తీసుకొచ్చి హుండీలో వేస్తారంట. హుండీలో వేస్తానని ఏమంటుంది. అమ్మ అలా హుండీలో వేస్తే ఎవరో తెచ్చేస్తారంటారు, ఏడైనా పెట్టు. ఉం? పెట్టు అనలేదు ఆయన, అది స్కెచ్ అనుకుంటారు, అట్లా అది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని ఆయన అన్నారు. అని అది కూడా ఆడియో రికార్డింగ్ అయింది. మరో విషయం కూడా, మస్తాన్ దర్గా ఏదైతే ఉందో, మీ గుంటూరులో మీకు దర్గా ఉంది, దాంట్లో మీరు ప్రధానంగా దాంట్లో పెద్ద పూజలాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తే హిందూస్ అదేమో దర్గా అని అంటున్నారు. అంటే మీరు ముస్లిమ్సా హిందూసా అనే క్లారిటీ కూడా ఎవరికి లేదు. అంటే నేను చాలా క్యాజువల్గా ప్రజలకు ఉన్న డౌట్ అడుగుతున్నాను అంతే. అసలు ఏంటి? మస్తానయ్య గారి వంశపారపర్య ధర్మకర్త, 4వ ధర్మకర్త అమ్మ. మస్తానయ్య గారి నుండి ఉన్నప్పటి నుండి మా తాతల కాడి నుంచి వస్తూ వంశపారపర్యంగా ఇది 4వ తరం. మేము అక్కడ ఉన్న భక్తులు, మీరు ఇప్పుడు నా దగ్గర ఎలా మైక్ పెట్టావో, మీరు దర్గా దగ్గరికి వచ్చి భక్తులకి ఒకసారి మైక్ పెట్టి, వీళ్ళు తప్పుడు వల్ల, వీళ్ళు ఎక్కడైనా తప్పు చేశారా, వీళ్ళు ఏదైనా చేశారా అని మీరు ఎవరిని, మీరు లేనప్పుడు అక్కడ వచ్చే భక్తుల్ని ఎవరినైనా విచారించండి. ఎవ్వరు ఒక్కరు చెప్పినా కూడా వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఇది అని ఒక్కరు చెప్పినా కూడా నేను దానికి బద్దుడిని అవుతా. అంత అంత మేము తెల్లారుజామున 3 గంటలకు లేచి రాత్రి 11ంటికి వెళ్తామమ్మా ఇంటికి. ఉదయం నుండి రాత్రి వరకు ఆ సేవలో, భగవంతుని సేవలో గడుపుతున్నాం. మాకు ఈ విధంగా మేము ఈ రోజు వరకు కూడా ఆయన్ని రాకూడదు, ఆయన పేరు రాకూడదు, నాకేదైనా బాబా గారి పేరు రాకూడదు అని ఈ రోజు వరకు కూడా మేము బాధపడుతున్నాం. కానీ వచ్చేసింది, బాబా గారి ఫోటో వేసేసారు, బాబా గారు ఇది వేసేసారు, నా ఫోటో వేసేసారు. మీడియా వాళ్ళకి కొద్ది కూడా అర్థం లేదా. అది ఎవరు ఇస్తున్నారు అని అంటే పోలీసు వాళ్ళని అడిగితే మేము ఎందుకు ఇస్తాము, ఇంతవరకు ఇది కస్టడీయే తీసుకుంది, పోలీసు వాళ్ళు మేము వేస్తాం. ఇంకొకటమ్మా, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏవైతే ఫోన్లు ఉన్నాయో పోలీసు వాళ్ళు సీజ్ అయిన అన్నారో అవి ఆ అమ్మాయి దగ్గర కూడా ఉన్నాయి యాక్సెస్. ఆ అమ్మాయి ఇప్పటికీ స్నాప్ షాట్ చేస్తుంది, ఇవన్నీ పంపిస్తుంది. అంటే మస్తాన్ ఫోన్ యాక్సెస్ తన దగ్గర ఉందంటారా? ఇవన్నీ సిస్టమ్స్ అన్ని ఆమె దగ్గర ఉన్నాయి ఓకే. ఇప్పటికి కూడా, ఈ రోజు ఈ క్షణంలో కూడా. మరో విషయం కూడా, ఇప్పుడు ఏదైతే హార్డ్ డిస్క్ పోలీసులకు సబ్మిట్ చేసినా అని లావణ్య చెప్పింది. మరి హార్డ్ డిస్క్లు ఉన్న వీడియోస్ బయటకు ఎలా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు? లావణ్య ఇస్తుందా, పోలీసులు ఇస్తున్నారు అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు బయట వస్తుంది. అసలు ఎవరేం చెప్తున్నారు అంటున్నారు, మరి లావణ్యదే ఇవ్వాల్సింది. పోలీసులు ఒక ప్రైవేట్ వీడియోస్ అనేది ప్రజలకు ఎవరికి ఇవ్వరు కదా, ఎంత మీడియా అయినా కూడా. అక్కడ 3 అమ్మాయిల జీవితాలు ఉన్నాయి, 3 అమ్మాయిల జీవితాలు. అక్కడ ఉన్నది 3. ఆ 3నే 3,000 మంది చేసిద్ది, 800 మంది చేసిద్ది, ఏమైనా చేసిద్ది. ఒకరు వైఫ్, 2 గర్ల్ ఫ్రెండ్స్. 3 కూడా ఓపెన్ గా చెప్పారు, మా ఇష్ట ప్రకారం నేను చేసుకున్నాను. అవి ప్రైవేట్ వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తారు, ప్రెస్ వాళ్ళకైనా అర్థం కాదా? ఒకరి అది బ్రబ్ చేయకుండా